వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ఆకువీడు పెద్దపేటలో 100 ఏళ్ల చరిత్ర ఉన్న రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు సతీ సమేతంగా ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాది మంది రామభక్తులు హాజరయ్యారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయం పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని స్థానికులు రఘురామకృష్ణరాజు దృష్టికి కొద్ది రోజుల క్రితం తీసుకొచ్చారు. ఆలయ పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన రఘురామకృష్ణరాజుపై కొంతమంది దాడులు సైతం చేశారు. ఆలయ నిర్మాణం జరగటానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డుకున్నప్పటికీ రఘురామకృష్ణరాజు ప్రజల సహకారంతో నిధులు సమకూర్చుకుని అన్ని రకాల అనుమతులు పొంది రామాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మధ్యలో జడా శ్రవణ్ లాంటి వారు రామాలయం నిర్మాణం జరగకూడదని, అక్క గొంతేనమ్మ గుడి ఉందని హైకోర్టుకు వెళ్లారు. ఇరుపక్షాల వాదన విన్న హైకోర్టు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆలయ నిర్మాణ శంకుస్థాపన చేశారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించినప్పటికీ రఘురామకృష్ణరాజు పట్టుదలతో విజయం సాధించి ఆలయ నిర్మాణం జరపడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్ కల్పించండి, కాస్త సిమెంట్ కాంక్రీట్ కల్పించండి. ప్రాణీర్చితస్య శ్రీరామ మందిర పునర్నిర్మాణం చేయమని జీర్ణోత్తర విధిన ఇప్పుడు చాలా కొత్త విషయం తెలిసింది. మన భారతదేశంలో నడిచే దేవం కంచి పరమాచార్య, నడిచే దేవం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారు కరుమూరి బాపికరాజు గారిని పిలిచి ఆనాడే ఇది పునర్నిర్మాణం చేయమని ఆదేశం చేశారట. అంటే అప్పుడే పడింది బీజం, ఆనాడు బీజం పడింది. అది అది జీర్ణోద్ధార విధానంగానే చేయాలి. దేవాలయాలు ఎప్పుడు కూడా పాత దేవాలయాల నిర్మాణం చేయడమే చాలా విశేషం, శాస్త్రీయం కూడా అది చెప్పారు. ఇవాళ కాలం వచ్చింది. రాములు గారు ఎప్పుడు చేయించాలి, ఎవరి ద్వారా చేయించాలి? ఇవాళ అనురాధ నక్షత్రం, పరమాచార్యులు గారి యొక్క జన్మదినోత్సవం నక్షత్రం ఇవాళ. అది అది పెట్టే స్థాపతి చేతుల మీద రావాలట శాస్త్రీయంగా. జీర్ణోద్ధార విధానం అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాసినటువంటి స్థాపతి అయిన నాగిరెడ్డి గారు. దాంట్లో వేస్తారు, మీరు వారికి ఇచ్చేసారు. కొద్దిగా ఇసుకేయించండి లేదమ్మా. కుంకుమ సంతోషం, కుంకుమ ఒక్క నిమిషం. సాయి గారు ఇప్పుడు దాంట్లో నవరత్నాలు అవి అందించు. ఇంటికి సంస్కారం చేస్తాం కాబట్టి నేను ఏర్బాబు చెప్తే నమ్మలేదు మందని
సూర్యగ్రహణావాహనాన్ని స్థాపితాలకు ఆయనే పెడతారు రామ భక్తుడు మీకు అందుతే పెట్టండి లేకపోతే సూర్యగ్రహణావాహనాన్ని స్థాపితాలకు మధ్యదాంట్లో ఒక్కటి పెట్టండి చాలు ఒకటి పెట్టండి ఒకటి పెట్టండి అది నువ్వు ఆ చేతికి తగ్గిస్తావు వేలు పెట్టు వేలు అలాగా స్థాపకాన్ని పూజయామి ఓం మకరమూర్ధాదివస్తవత్పుజాయం అభాగం రేతాగముజన్మతే అధిదేవతా ప్రతిదేవతా సహిత అంగారక గ్రహణాయామి స్థాపకాన్ని పూజయామి ఓం స్థాపయామి పూజయామి ఓం బృహస్పతి స్థాపయామి పూజయామి మధ్యలో పెట్టండి అలాగా అధిదేవత పృథ్వీదేవత గౌరవ దిగ్భాగే అధిదేవత పృథ్వీదేవత ఓం సైరత్న అవే దాంట్లో ఆయన చేతులు వేసి సైరత్న దాసుడే భాగం చిత్రమీమహే పంచరత్న నిక్షిప్య మధ్యలో వేసేసి బంగారం హలో ఇది నాగీడు రామాలయం పంచరత్న నిక్షిప్య చేతి పాదరసం మూర్తిసు ఆయా పాదరసం కూడా మధ్యలో వేసేయండి ఓం రసో వై సహ భవతి అలా కన్నాళ్ళు 9 కన్నాళ్ళు రసో వై సహ రసో వై సహ ఓం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.